అందరికీ నమస్కారాలు. ఈరోజు జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా మన గ్రౌండ్లో మన వాకర్స్లో వృద్ధుల వాకర్స్లో సీనియర్ అయినటువంటి గోవిందయ్య గారిని సన్మానం చేస్తున్నాం సార్. చెప్పండి. రిటైర్డ్ ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. అభిమానముతో ఇలా సత్కరించడము చాలా సంతోషంగా ఉన్నది. అందరికీ శుభపరిమాణంతో శుభాలు చేసుకోవాలని గోవిందయ్య గారు చదవాలంటే బాగుంది. ఒప్పుడు రిపీట్ చేయండి. వీడియో రన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా మన సీనియర్ వాకర్స్లో సీనియర్ అయినటువంటి గోవిందయ్య గారిని సన్మానించుకోవడం మనకు చాలా శుభదాయకము. అసలు ఈ వృద్ధుల దినోత్సవంలో మనం ఎందుకు చేసుకుంటారని అంటే, ఈ రోజుల్లో వృద్ధులను వాళ్ళ కుటుంబంలో కానివ్వండి, గత సమాజంలో కానివ్వండి, కొంతమంది చాలా చిన్న చూపు చూస్తున్నారు. కానీ వృద్ధులంటే మనం ఎంతో గౌరవించి వాళ్ళను ప్రతి విషయంలోనూ కూడా చాలా మర్యాదగా చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా వృద్ధులను గౌరవించి వాళ్లకు బస్సు కనెక్షన్లో 25% ప్రస్తుతం, కానీ 25% కన్స్ట్రక్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. అట్లాగే దేవాలయాల్లో, మసీదుల్లో, తర్వాత ప్రార్థనాలయాల్లో కూడా వృద్ధులకు ముందుగా సీట్లు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం చేస్తే ఎంతో బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. ఇప్పుడు నవ యువకుడు కవి అయినటువంటి మల్లికార్జున గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. యువకుడు అని ప్రత్యేకంగా ఎవరు ఉండరు, అందరూ యువకులే. ఎందుకంటే మన యొక్క మనోభావాలను బట్టి, మన యొక్క మనస్తత్వాలను బట్టి, మన యొక్క ఆలోచనలు బట్టి, మన యొక్క తలంపులను బట్టి, మన యొక్క నడకను బట్టి వయస్సు ఎంత పెరిగినా వార్ధక్యం అనే దాన్ని దగ్గరికి చేర్చుకోనికుండా, అక్షరం అనేది ఎప్పుడూ వార్ధక్యం లేకుండా అది నవయవ్వనంతో ఎలా పరిగెత్తుందో, ప్రతి మనిషి కూడా తన ఆలోచనలు మంచి పనులకు వయసు పెరిగినా కానీ దాన్ని గాడిలో పెట్టి ముందుకు వెళ్ళేదానికి ఉపయోగించాలని నా యొక్క చిన్న సలహా చెప్తున్నాను. మనకి పెద్దలు గోవిందయ్య గారు అందరికంటే వయసులో పెద్దవారు కాబట్టి వారికి యొక్క సన్మానానికి వారు అర్హులు. కాబట్టి
నేను నా యొక్క మనస్ఫూర్తిగా దీన్ని అభినందిస్తున్నాను. మా పాస్టర్ గారు పాస్టర్ గారు మానవుని యొక్క జీవితంలో దశలు ఉన్నవి. బాల దశ, యవన దశ, వృద్ధాప్యం. అయితే అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది వృద్ధాప్యం. ఈ వృద్ధాప్యంలో వృద్ధులని ఆలోచన కాకుండా మానవుని జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ముఖ్యమైనదని ప్రతి మనిషి తెలుసుకొని ప్రత్యేకించి వృద్ధులను మనము గౌరవించడం అనేది చాలా ప్రాముఖ్యం. చాలా రంగాలలో అనేకమైన రాయితీలు కోరారు, కానీ వాటికంటే కూడా నాకు ఉద్దేశం ఏమిటంటే వృద్ధులైతే ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా ఒక కేర్, మెడికల్ వాళ్ళు ఒక కేర్ తీసుకొని ఆ ఇంటిని దర్శించి వారి వయసును బట్టి వారికి ట్రీట్మెంట్ ఇచ్చేసి వారి జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ఈ విషయము చాలా దేశాల్లో ఈ విధంగా ఉంది, కానీ మన దేశంలో కూడా ఉండటం మంచిది. ప్రత్యేకించి ఈ విధముగా తోటి ఉపాధ్యాయులు రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా సన్మానించుకోవడం చాలా సంతోషపడుతున్నాం. మేమైతే ఉద్యోగం లేకపోయినా కూడా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యి వృద్ధాప్యంలో ఉన్న వారిని సన్మానించుట మేము పాల్గొని చాలా సంతోషిస్తున్నాం. అందరికీ విన్నపం, జీవితపు చరమాంకంలో ప్రతి ఒక్కరూ చవి చూసేది వృద్ధాప్యం. ఆ వయసులో కావాల్సింది మన అనుకున్న వారి ప్రేమ, ఆప్యాయతలు, ఆదరాభిమానాలు. మీకు మేమున్నాం అనే ఒక చిన్ని నమ్మకాన్ని, భరోసాని కుటుంబాలలోని వారు ఇవ్వగలిగితే వారు ఎంతో ప్రశాంతంగా జీవితాన్ని సాగిస్తారు. ధన్యవాదములు. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట